మీనన్ సుధాకర్ని ఎత్తుకు వెళ్లకుండా దాత్రికేతర్ అడ్డుకుంటారు. దాత్రి సుధాకర్ని కాపాడి వీల్ చైర్లో అందరి ముందుకు తీసుకొస్తుంది. బాబాయ్ మీరు బాగానే ఉన్నారు కదా అని కౌశికి అడుగుతూ ఉంటే, నాకేమీ కాలేదమ్మా కౌశికి, బాగానే ఉన్నాను అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. ఏంటి దాత్రి ఆలోచిస్తున్నావు అని కేదార్ అడగడంతో, మామయ్య గారిని మీనన్ ఎత్తుకు వెళ్లకుండా కాపాడేశాం కదా కేదార్, కానీ మీనన్ వెళ్తున్నప్పుడు తన ప్లాన్ సక్సెస్ అయిందన్నట్టుగా నవ్వుతూ వెళ్ళాడు. తన ప్లాన్ ఫ్లాప్ అయిపోయినందుకు, మామయ్య గారిని తీసుకువెళ్ళనందుకు మీనన్ బాధపడుతూ కదా వెళ్ళాలి కదా, మరి నా వైపు చూసి నవ్వుతూ ఎందుకు వెళ్ళాడా అని ఆలోచిస్తున్నాను, అదే నాకు అర్థం కావటం లేదు అని దాత్రి అంటూ ఉంటుంది. అంటే మీనన్ ఇంకేదైనా ప్లాన్ చేశాడా ఈ హాస్పిటల్లో, అది ఏమై ఉంటుంది అని కేదార్ అంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు, ఏమై ఉంటుందా అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మి కౌశికి, నిషి ఎక్కడా కనిపించట్లేదే అని అప్పుడే వైజయంతి అడగడంతో, ఏమంటున్నారా పిన్ని, నిషి కనిపించట్లేదా, యువరాజ్ నిషి ఎక్కడా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఏమో అక్క, నాకు తెలీదు, నాన్న కనిపించకపోయేసరికి అందరూ వెతుకుతున్నప్పుడు నిషి కూడా వెతకడానికి వెళ్ళింది, తర్వాత నేను నిషిని చూడలేదు అని యువరాజ్ చెప్తూ ఉంటే, అంటే మీనన్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది నిషినా అని దాత్రి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నిషిని తీసుకువెళ్ళడం చూపిస్తూ ఉంటారు. నిషి సుధాకర్ని వెతుకుతూ ఉంటే టీనా తన గ్యాంగ్తో వచ్చి నిషి నోరు మూసి కిడ్నాప్ చేసి లాక్కు వెళ్తూ ఉంటుంది. నన్ను వదలండి వదలండి అని నిషి కేకలు పెడుతూ ఉంటుంది. దాత్రి కేదార్ పరుగులు పెడుతూ నిషిని తీసుకువెళ్తున్న కార్ దగ్గరికి వస్తారు. కాపాడండి కాపాడండి అని నిషి చెప్తూ అరుస్తూ ఉంటుంది. దాత్రి కేదార్ వెంట పడుతూ ఉంటారు. అయితే ఈ లోపలే ఆ కార్ వెళ్ళిపోవడంతో, నిషిని తీసుకువెళ్ళాడు కదా, ఈ మీనన్ నిషిని ఏం చేస్తాడో ఏంటో అని దాత్రి కేదార్ చాలా టెన్షన్ పడుతూ ఉంటే, అబ్బా ఏంటి వీళ్ళు నన్ను ఇలా తీసుకువెళ్తున్నారు అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది.